మరికొన్ని రోజుల్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఐసీసీ టోర్నమెంట్ అయిన టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. మన టీమిండియా యాజ్ ఏ డిఫెండింగ్ ఛాంపియన్స్ గా ఈ టోర్నమెంట్ లో బరిలోకి దిగబోతోంది. అయితే టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఏ టీం కూడా హోమ్ లో ఛాంపియన్స్ గా నిలవలేదు, బ్యాక్ టు బ్యాక్ టీ20 వరల్డ్ కప్ లో ఛాంపియన్స్ గా నిలవలేదు. ఆ చరిత్రని సృష్టించాలంటే మన టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండాలో చూసుకుందాం. దాంతో పాటు వాళ్ళకి సరైన బ్యాకప్ ప్లేయర్స్ ఎవరు ఉండాలని కూడా డిస్కస్ చేసుకుందాం. ఓపెనింగ్ లో పవర్ ప్లే లో రప్పాడించే సంజు శాంసన్, అభిషేక్ శర్మ, 1 డౌన్ లో సాలిడ్ గా ఇన్నింగ్స్ ని బిల్డ్ చేసే తిలక్ వర్మ, 2 డౌన్ లో ద కెప్టెన్ ఆఫ్ ఇండియా సూర్యకుమార్ యాదవ్, మిడిల్ ఆర్డర్ లో సాలిడ్ ఫామ్ లో ఉన్న శివం దుబే అండ్ అక్షర్ పటేల్, ఫినిషర్స్ గా పవర్ హిట్టర్స్ అయిన హార్దిక్ పాండ్యా అండ్ రింకు సింగ్, బౌలింగ్ డిపార్ట్మెంట్ లో హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా అండ్ వరుణ్ చక్రవర్తి. ఇదైతే ఒక డిస్ట్రక్టివ్ ప్లేయింగ్ 11 అనే చెప్పుకోవాలి. ముందుగా మన టీమిండియా టీ20 ఛాంపియన్షిప్ ను డిఫెండింగ్ చేసుకోగలదా అండ్ హోమ్ గ్రౌండ్ లో టీ20 వరల్డ్ కప్ ని దక్కించుకుంటుందా, బ్యాక్ టు బ్యాక్ టీ20 వరల్డ్ కప్ ని గెలిచి చరిత్ర సృష్టిస్తుందా అన్న వాటిపై మాట్లాడుకుంటే మన టీమిండియా 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత నుంచి ఒక్కటంటే ఒక టీ20 బైలాటరల్ సిరీస్ ని కూడా ఓడిపోలేదు. ప్రస్తుతం న్యూజిలాండ్ తో 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే 5 మ్యాచ్ల సిరీస్ లో 3-0 తో కైవసం చేసుకున్నారు. సో మన టీమిండియా అయితే టీ20 ఫార్మేట్ లో నంబర్ 1 టీమ్ గా ఉంది అండ్ అలాగే సూపర్ ఫామ్ లో ఉంది. ఖచ్చితంగా మన టీమిండియా హోమ్ అడ్వాంటేజ్ తీసుకుని ఫర్ ద ఫస్ట్ టైం ఒక టీం టీ20 వరల్డ్ కప్ లో హోమ్ లో ఛాంపియన్స్ అయిన టీమ్ గా చరిత్ర సృష్టిస్తారని చెప్పుకోవాలి. అండ్ అలాగే బ్యాక్ టు బ్యాక్ ఏ టీం కూడా టీ20 వరల్డ్ కప్ ని గెలిచింది లేదు. మన టీమిండియా మొదటిసారి బ్యాక్ టు బ్యాక్ టీ20 వరల్డ్ కప్ లో ఛాంపియన్స్ అయిన టీమ్ గా సరికొత్త చరిత్రని లిఖించబోతున్నాము. ఈ 2 చరిత్రల్ని మన టీమిండియా లిఖిస్తుందా లేదా అని కామెంట్ చేయండి. ఇక మన టీమిండియా ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే సంజు శాంసన్ కి సౌత్ ఆఫ్రికా టీ20 సిరీస్ లో చోటు కల్పించలేదు. సంజు శాంసన్ ప్లేస్ లో శుభ్మన్ గిల్ కంటిన్యూ అయ్యాడు. శుభ్మన్ గిల్ కూడా అంత మంచి బ్యాటింగ్ అయితే చేయలేకపోయాడు. సౌత్ ఆఫ్రికాతో చివరి మ్యాచ్ లో శుభ్మన్ గిల్ ఇంజురీ కావడంతో సంజు శాంసన్ కి సౌత్ ఆఫ్రికాతో 5వ టీ20 మ్యాచ్ లో అవకాశం దక్కింది. ఆ మ్యాచ్ లో సంజు శాంసన్ కేవలం 22 బంతుల్లోనే 168 స్ట్రైక్ రేట్ తో 37 పరుగులు చేశాడు. అండ్ నెక్స్ట్ ఫ్యూ డేస్ లో టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ అనౌన్స్మెంట్ లో సంజు శాంసన్ ని ఫ్రంట్ లైన్ ఓపెనర్ గా సెలెక్ట్ చేయడం చూసాం. బట్ సంజు శాంసన్ అయితే ప్రెసెంట్ జరుగుతున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టీ20 సిరీస్ లో ఇంత మంచి ఫామ్ లో అయితే కనిపించట్లేదు. ఒకవేళ సంజు శాంసన్ గనుక మిగిలి ఉన్న మ్యాచ్ లో ఫామ్ లోకి రాకపోతే బ్యాకప్ ప్లేయర్ గా సెలెక్ట్ చేసిన ఇషాన్ కిషన్ ని ప్లేయింగ్ 11 లోకి తీసుకుంటారు. ఇన్ఫాక్ట్ ఇషాన్ కిషన్ న్యూజిలాండ్ తో నంబర్ 3 లో అదరగొడుతున్నాడు. టీ20 వరల్డ్ కప్ కి తిలక్ వర్మ స్క్వాడ్ లోకి వచ్చేసాడు కాబట్టి సంజు శాంసన్ ఫామ్ లోకి రాకపోతే ఖచ్చితంగా ఇషాన్ కిషన్ అయితే ప్లేయింగ్ 11 లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అభిషేక్ శర్మ ఇక పవర్ ప్లే లో అపోజిషన్స్ ఎవరైనా సరే మాస్ హిట్టింగ్ తో అదరగొడుతున్నాడు. మరీ ముఖ్యంగా అభిషేక్ శర్మ టీ20 లో నంబర్ 1 బ్యాటర్ గా చెలరేగిపోతున్నాడు. ఎదురుగా ఎంత పెద్ద బౌలర్ ఉన్నా సరే నా బ్యాట్ తో సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. టీ20 లో 195 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తూ పవర్ ప్లే లో టీమిండియాకి ఫైరీ స్టార్ట్స్ అందిస్తున్నాడు. అంతేకాదు అభిషేక్ శర్మ సూపర్ ఫామ్ లో ఉండడం మన టీమిండియాకి చాలా అడ్వాంటేజ్ అనే చెప్పుకోవాలి. మన టీమిండియాకి ఓపెనర్స్ ఇద్దరు కూడా మంచి స్టార్ట్స్ అందించగలరు. నంబర్ 3 లో ప్రెసెంట్ న్యూజిలాండ్ సిరీస్ లో ఇషాన్ కిషన్ ఆడుతున్నాడు. కానీ వరల్డ్ కప్ సమయానికి తిలక్ వర్మ తన పొజిషన్ కి తిరిగి వచ్చేస్తాడు. ఒకవేళ తిలక్ వర్మ కనుక నంబర్ 3 లో ఇంజురీ కారణంగా లేకపోతే నంబర్ 3 లో ఇషాన్ కిషన్ ఆడుతాడు. అండ్ సంజు శాంసన్ ఫామ్ లోకి రాకపోతే ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేసి శ్రేయస్ అయ్యర్ ని నంబర్ 3 లో ఆడించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నంబర్ 4 లో సూర్యకుమార్ యాదవ్ 2025లో ఒకటంటే ఒక హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. కానీ సూర్యకుమార్ యాదవ్ న్యూజిలాండ్ టీ20 సిరీస్ లో మంచి బ్యాటింగ్ తో మంచి ఫామ్ లో కనబడుతున్నాడు. ఇన్ఫాక్ట్ సూర్యకుమార్ యాదవ్ టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ అనౌన్స్మెంట్ అప్పుడు నేను గనక ఫామ్ లోకి వస్తే మా టీమిండియాని ఆపడం చాలా కష్టమని కాన్ఫిడెన్స్ గా చెప్పాడు. ఎగ్జాక్ట్లీ రైట్ టైమ్ లో ఫామ్ లోకి వచ్చేసాడు సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్ టీ20 లో 165 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ స్టైల్ మనందరికీ తెలిసిందే. అలాంటిది సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్ లోకి రావడం టీమిండియాకి మంచి విషయమే. యాజ్ ఏ కెప్టెన్ గా బిగ్గెస్ట్ టోర్నమెంట్ లో బరిలోకి దిగబోతున్నాడు. యాజ్ ఏ కెప్టెన్ గా టీ20 లో మంచి విన్ పర్సెంటేజ్ తో అదరగొడుతున్నాడు. అండ్ మన టీమిండియాని 2024 వరల్డ్ కప్ తర్వాత నుంచి ఒక్క బైలాటరల్ సిరీస్ కూడా ఓటమి లేకుండా ముందుండి కెప్టెన్సీ చేస్తున్నాడు. శివం దుబే ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా సూపర్ ఫామ్ లో ఉన్నాడు. మంచి స్ట్రైక్ రేట్ తో అదరగొడుతున్నాడు. అండ్ అవసరమైనప్పుడు బౌలింగ్ లో కూడా వికెట్ లో తీస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే శివం దుబే యాజ్ ఏ ఆల్రౌండర్ షోతో
సూపర్ ఫామ్ లో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా తన స్వాగ్ బ్యాటింగ్ తో అండ్ మాస్ కంట్రోలింగ్ బౌలింగ్ తో టీమిండియాకి ఒక సెన్సేషనల్ ఆల్రౌండర్ ఫామ్ లో ఉన్నాడు. పవర్ హిట్టింగ్ లో రింకు సింగ్, లోయర్ ఆర్డర్ లో బౌలర్లపై విధ్వంసకరమైన హిట్టింగ్ చేస్తున్నాడు. హార్దిక్ పాండ్యా అండ్ రింకు సింగ్ లు కలిస్తే ఇండియా ఫినిషింగ్ లో ప్రాపర్ గా సెట్ అవుతుందనే చెప్పుకోవాలి. అండ్ అలాగే అపోజిషన్స్ టీమ్ కి ఖచ్చితంగా ముచ్చమటలు పట్టిస్తారనే చెప్పుకోవాలి. అక్షర్ పటేల్ యాజ్ ఏ వైస్ కెప్టెన్ గా ఒక సాలిడ్ స్పిన్ బౌలింగ్ అండ్ ప్రాపర్ ఫినిషింగ్ చేయగలడు. మిడిల్ ఆర్డర్ లో కూడా చాలా మంచిగా రాణించగలడు. ఇక బౌలింగ్ లోకి వస్తే హర్షదీప్ సింగ్ అండ్ జస్ప్రీత్ బుమ్రా పేస్ బౌలింగ్ లో రప్పాడించగలరు. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరూ కలిసి ఆడిన టీ20లో మన టీమిండియా కేవలం ఒకే మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది. అందుకనే వీళ్ళిద్దరు బౌలింగ్ లో కీ బౌలర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్లీ వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్ లో నంబర్ 1 బౌలర్ గా ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి ఒక ప్రముఖ టీ20 మిస్టరీ స్పిన్నర్. అతను తన హై స్పీడ్ అండ్ ఖచ్చితమైన మరియు వైవిధ్యమైన డెలివరీలను కనీస మడికట్టు కదలికలతో విడుదల చేయడం ద్వారా ప్రసిద్ధి చెందాడు. తన ఆయుధాలతో ప్రాణాంతకరమైన ఓవర్ స్పిన్, లెగ్ బ్రేక్, మోసపూర్ణితంగా సారూప్యమైన గూగ్లీ మరియు పదునైన క్యారం బాల్స్ వంటి స్కిల్స్ ఉన్నాయి. ఇవి అతన్ని అధిక పీడన కో ఎకానమీ బౌలింగ్ లో మిడిల్ మరియు డెత్ ఓవర్లలో ఆధిపత్యం చెలాయించడానికి అనుమతిస్తాయి. ఫైనల్లీ మన టీమిండియా గురించి చెప్పాలంటే టీమ్ లో ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్ కూడా మంచి సాలిడ్ ఫామ్ తో ఉన్నారు. ఇదే ప్లేయింగ్ లెవెన్ తో మన టీమిండియా బరిలోకి దిగిందంటే ఖచ్చితంగా హిస్టరీ క్రియేట్ చేస్తుందనే చెప్పుకోవాలి. ఇక మన టీమిండియాకి బ్యాకప్ ప్లేయర్స్ ని చూసుకున్నట్లయితే ఇషాన్ కిషన్, రవి బిష్నోయ్, కుల్దీప్ యాదవ్ అండ్ హర్షిత్ రాణాలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఒకవేళ ఫ్రంట్ లైన్ ప్లేయర్లకి ఏమైనా ఇంజరీ లాంటివి ఉంటే బెంచ్ ప్లేయర్లు ఇంకా డేంజరస్ గాలనే చెప్పుకోవాలి. బట్ ఎనీవేస్ మన టీమిండియా హోమ్ లో ఛాంపియన్స్ గా నిలిచి హిస్టరీని క్రియేట్ చేస్తారా లేదా అండ్ మన టీమిండియా టీ20 ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో కామెంట్ చేసి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి. కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.